చెప్పండి సార్. మా ప్రాబ్లమ్స్ 2 క్వశ్చన్ పేపర్ లో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాబ్లమ్స్. లాస్ట్ వన్ 11th ప్రాబ్లం వచ్చింది సార్. 10th ది ఆన్సర్ రాలేదు సార్. ఎందుకు 11th ఎందుకు రాలేదు? ఇక్కడ ఆస్తి అప్పులు పట్టి 2 టాలీ అయింది కదా, కరెక్ట్ గా ఇచ్చినాడు కదా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కదా. 11th ప్రాబ్లం వచ్చిందా కరెక్ట్ గా? వచ్చింది సార్. బ్యాంక్ 15,000 వచ్చిందా? వచ్చింది సార్. ఇది 10th ప్రాబ్లం ఏమి? షేర్ క్యాపిటల్ ఇక్కడ 2,000 పెరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 240 ఉంది, దాన్ని తీసుకున్నారా? డెబెంచర్స్ 3,000 విమోచన, డెబెంచర్స్ 3,000 3,000 ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద తీసుకున్నాం. ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కింద రిడీమబుల్ చూసారా? అవుట్ ఫ్లో కింద చూపించాం సార్. అలాగే క్రెడిటార్స్ ఇది తగ్గినాయి కాబట్టి రుణగ్రస్తు లయబిలిటీస్ తగ్గితే ఏం చేయాలి? యాడ్ చేసుకోవాలా? లెస్ చేశారా? yes sir. అలాగే ప్రొవిజన్ ఫర్ డివిడెండ్, ఈ ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ అనేది ఇక్కడ నెట్ 2,000 ఉంది. ఈ సంవత్సరం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినటువంటిది 2,000. లాస్ట్ ఇయర్ 3,000, ఈ సౌండ్ 5,000 ఇచ్చినాడు కాబట్టి ఫస్ట్ దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి 2,000 యాడ్ చేసుకొని డివిడెండ్ ప్రొవిజన్ వచ్చేసి మళ్ళీ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కదా డిడక్ట్ చేసినారా? ఫస్ట్ యాడ్ చేసుకున్నామా, మళ్ళీ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కదా 2,000 ఫస్ట్ అక్కడ 240 ప్రాఫిట్ వచ్చింది కదా, డిఫరెన్స్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అక్కడ యాడ్ చేసుకున్నావా? 2,000 యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ లెస్ చేసావా ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ లో? లేదు సార్. ఇక్కడ లెస్ చేసుకోవాలి కదా మా, ఫైనాన్సింగ్ యాక్టివిటీ కదా అది. ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ అనేది ఫైనాన్సింగ్ యాక్టివిటీ కదమ్మా, ఆడ లాభం ఉంటుంది కాబట్టి ఫస్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు లెస్ చేసి చూడండి సరిపోతుందేమో. నెక్స్ట్ పోతే ఇంకా ఏదన్నా చూడండి, ల్యాండ్ 15,000 పర్చేజ్ చేసినట్టు చూపిస్తుంది, 5,000 ఎక్స్ట్రాగా వేసారా? అవుట్ ఫ్లో కింద వేసారా? అలాగే స్టాక్ కరెంట్ అసెట్ కాబట్టి ఇది తగ్గింది, తగ్గితే యాడ్ చేశారా? డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది? 3,250 సార్. యాడ్ చేశారా? గుడ్ విల్ రద్దు చేశారు, 5,000 ఉంది, 2,500 వచ్చింది. దీన్ని అక్కడ యాడ్ చేశారా? ఎక్కడ ఫస్ట్ మన నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కాడ యాడ్ చేశారా? చేశాం సార్. అలాగే బ్యాంకు ఇది ఓపెనింగ్ యాడ్ చేసుకోవాలి, లాస్ట్ లో క్లోజింగ్ రావాలి 3,900. అలాగే డెటార్స్ చూడండి, డెటార్స్ పెరిగాయి కాబట్టి లెస్ చేశారా? చేసాం సార్ లెస్. అన్ని కరెక్ట్ గా చేస్తుంటే ఆన్సర్ కరెక్ట్ గా రావాలి కదా, మన టాలీ అయింది కదా మనకి బ్యాలెన్స్ షీట్. ఇక్కడ మీకు టాలీ కాకపోతే ఇక్కడ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ 2015, 16 టోటల్ ఒకసారి టాలీ చేసి చూడండి. అవన్నీ అకౌంట్స్ అన్ని కరెక్ట్ గా నంబర్స్ సరిపోతున్నాయా లేదా? ఇక్కడ అసెట్స్ లయబిలిటీస్ చూడండి సరిపోతుంది. ఇప్పుడు 2,000 డేస్ చూడండి, యాడ్ చేయండి ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కింద. $2,000 అవుట్ ఫ్లో మైనస్ రాసుకోండి, అప్పుడేమన్నా సరిపోతుందా? చూడమా పునీత, ఆ ప్రాబ్లం వేసారమ్మా మీరు. తెలుగు మీడియంలో ఎవరు వేశారు అది? 10th ప్రాబ్లము. 11th ప్రాబ్లం వేసేవారును? శిల్ప, మణి, బృందా, ఉదయ్ కుమార్ ప్రాబ్లం వేసావా? తెల్ల చూసి కళ్ళు పోయి గుడ్డు కళ్ళు వచ్చేసేటట్టుగా నాకు ఈ ఆన్లైన్ క్లాసులు అయ్యే లోపల.
అక్షరాలే కనబడడం మానేస్తున్నాయి పో. చూడమా సార్ రాలేదు సార్. ఎంత వస్తుంది? 2800 ఎంత వస్తుంది సార్? క్లోజింగ్ బ్యాంక్ రాలేదా? 3900 రావాలా? ఎస్ సార్. అయ్యి ఒకసారి టాలీ చేయండి, మొత్తాలు టాలీ టోటల్ చేసుకోండి. కరెక్ట్ గా ఇచ్చిన ఫిగర్స్ ఏమైనా తప్పు ఇచ్చినడేమో. 2015 టోటల్ అసెట్స్ యాడ్ చేయండి. 16 ఒకరు అసెట్స్ అన్ని ఒకసారి టోటల్ చేయండి. అలాగే లయబిలిటీస్ సైడ్ కూడా టోటల్ చేయండి. ఏం చేస్తున్నారు మా బృందా? సునీత, శిల్ప, ఇంకెవరు? వెంకటరమణ ఆయన మాట్లాడాము. బృంద, రమ్య, జ్యోతి, ఉదయ్ కుమార్ సార్. మణి సార్ కరెక్ట్ గానే ఉన్నాయి సార్. అన్నీనా? ఎస్ సార్. ఫిగర్స్ అన్ని కరెక్ట్ గానే ఉంటే మనం కరెక్ట్ గానే వేసినప్పుడు కరెక్ట్ గానే రావాలి కదా. మళ్ళీ ఒకసారి చూడండి మా క్యాపిటల్ ఇది ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ కింద 2000 ఇన్ఫ్లో రాసారా? ప్లస్ లో వేసుకున్నారా? ప్రాఫిట్ అండ్ లాస్ 2015 కరెక్ట్ గా లేదు సార్. టోటల్ ఏది అసెట్ సైడా లయబిలిటీ సైడ్నా? అసెట్ సైడ్ సార్. కరెక్ట్ గా ఉంది సార్. చూడండి ఆయన ఒకసారి. 10,000, 24,600 స్టాక్, 5,000 గుడ్ విల్, బ్యాంక్ 4,500, డెటార్స్ 9,940. టోటల్ చేయండి ఎంత వస్తుందో. కరెక్ట్ గా ఉంది సార్. ఓకే మా లయబిలిటీస్ సైడ్ చూడండి. కరెక్ట్ గా ఉన్నాయి సార్ అంతా. అవునా? కరెక్ట్ గా ఉంటే మళ్ళీ ఒకసారి లెక్క చూడండి, మనం వేసింది కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ గా ఉంటే టాలీ కావాలి. 3,900 ఇది బ్యాంకు క్లోజింగ్ అన్ని టోటల్ చేసి కరెక్ట్ గా టోటల్ చేశారా? చేసాం సార్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మా, చెక్ చేసుకోండి మా. షేర్ క్యాపిటల్ సో కాబట్టి ఇది ఇన్ఫ్లో కాబట్టి 2,000 వస్తుంది కాబట్టి నగదు. దీన్ని ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కింద వాటాల జారీ ఇష్యూ ఆఫ్ షేర్స్ కింద వేసుకోండి. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 5,040, 5,280 ఇచ్చున్నాడు కాబట్టి 240 డిఫరెన్స్ ఉంది. దీన్ని తీసుకొని మనము ఇండైరెక్ట్ మెథడ్ లో ఇంక్రీజ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ చేసుకుంటాము. అది 240. డెబెంచర్స్ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కింద రిడీమబుల్
రిడీమబుల్ ఆఫ్ డిబెంచర్స్ 3000. క్రెడిటార్స్ క్రెడిటార్స్ 1000 రూపీస్ తగ్గాయి కాబట్టి కరెంట్ లయబిలిటీస్ తగ్గితే ఏం చేసుకోవాలి? లెస్ చేసుకోవాలా? ఎస్ సార్. ఓకే. అలాగే దీన్ని ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ ఫస్ట్ ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ ఆడ యాడ్ చేయకుండా రోజున అయినా కూడా దీన్ని కూడా లాభ నష్టాల ఖాతాకి డెబిట్ చేస్తుంటాం కాబట్టి ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ అనేది లాభం తగ్గిపు ఉంటుంది. ఆడ యాడ్ చేసుకున్నా కూడా తప్పేం రాదు. ఆడ యాడ్ చేసుకుని ఆడ లెస్ చేసుకోవాలి 2000. 2000 డిఫరెన్స్ ఉంది. చేశారా? చేశాం ఇప్పుడు సార్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి వచ్చినటువంటి నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్స్ అడ్జస్ట్మెంట్స్ కూడా అడ్జస్ట్ చేసి దాన్ని యాడ్ చేయాలి. మళ్ళీ మనం ఇక్కడ డివిడెండ్ ప్రొవిజన్ అన్నాము. ఇది డివిడెండ్ ప్రొవిజన్ కాడ క్యాష్ అవుట్ఫ్లో జరిగిందా? ప్రొవిజన్ అంటే నిజంగా క్యాష్ బయట వెళ్ళిందా? ఇక్కడ దీన్ని తీయకుండా ఉంటే ఇంతకు ముందు ఎంత వచ్చింది మనకి? ఇది ఎంత వచ్చింది మనకు? హలో మా జ్యోతి సార్, ఇది ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కింద ఎస్ సార్. ఈ 2000 డివిడెండ్ ప్రొవిజన్ ఉంది కదా 2000, దీని అక్కడ ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ లో లెస్ చేయకుండా చేస్తే అంతకుముందు ఆన్సర్ ఎంత వచ్చింది? ఇంతకుముందు చేయలేదన్నావు కదా. 36,640 ఏమో వచ్చింది సార్. 640. ఎవరు మా అబ్బాయి? మీ తమ్ముడా? మా అక్క కొడుకు. ఓకే ఓకే మా టికెట్స్ అన్ని జరిపినప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా టాలీ కావాలి. ఇంకెక్కడ మిస్టేక్స్ ఏం లేవే. డిబెంచర్స్ ల్యాండ్ 5000 ఫైనాన్సింగ్ యాక్టివిటీస్ కింద చూపించారు మా పెట్టుబడి అంశాల కింద. 26,64,600కి 21,350కి ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఇక్కడ క్యాలిక్యులేటర్ తో చేసి చూసారా? గుడ్ విల్, బ్యాంక్, డెటార్స్ డిఫరెన్స్ కూడా ఎంత ఉంది చూడండి. పెరిగినప్పుడు ఒక కరెంట్ అసెట్స్ పెరిగితే లెస్ చేసుకోవాలి. ఈ డిఫరెన్స్ అన్ని ఒకసారి కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేశారా లేదా చూడండి మా. నేనేది మనీ రెస్పాండ్ కలదే, మనీ ఏమైనా వేసినాడా లేదా? సార్ కరెక్ట్ గానే ఉన్నాయి సార్. అవునా? డిఫరెన్స్ అమౌంట్ చూడండి మా. 9,940 కి 11,580కి డిఫరెన్స్ ఎంత ఇస్తున్నారు? ఎంత ఇంక్రీజ్ అయినాయి? ఎంత తీసేస్తున్నారా? 1,590. 1,590. డెటార్స్ స్టాక్ 3,250 సార్. స్టాక్ తగ్గింది కాబట్టి ఎంత తగ్గింది? 2,250. 3,250. 3,250 ఎస్ యాడ్ సార్. చేశారా? ఎస్ సార్. గుడ్ విల్ అక్కడ యాడ్ చేసినారా? ఎస్ సార్. క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కదా. డివిడెండ్ 2,000 యాడ్ చేసాం. డివిడెండ్ ఆ రెండేనా యాడ్ చేసింది?
ఎస్ సార్. ఆ రెండు ఇది యాడ్ చేయలే, డివిడెండ్ 2000, ఇది ఒక 2500. ఇంకేం లేదు, కరెక్ట్ గా ఇస్తే మనకు టాలీ కావాలి. లెవెంత్ ప్రాబ్లం టాలీ అయింది అవునమ్మా? టాలీ అయింది సార్. లెవెంత్ ప్రాబ్లం లో డౌట్ ఏం లేదు మిగతా వాళ్ళకి. బ్యాంకు 35,000 profit and loss account, debentures, creditors, చేయాల్సినటువన్నీ కరెక్ట్ గా చేశాం కదా, ఇక్కడ మిస్టేక్ ఏం చేయలేదు. అవునమ్మా? చూడండి, ఇంకోసారి ప్రయత్నం చేయండి, దాన్ని ప్రయత్నం చేయండి ఇంకొకసారి వేసి మళ్ళీ ఏదన్నా మిస్టేక్స్ నంబర్స్ కానీ మీరు అవి 240కి 2000 ప్లస్ 2005 యాడ్ చేసుకుంటే ట్యాక్స్ ప్రొవిజన్ ఇచ్చినట్టు కదా. సరేలేమ్మా, దాన్ని చూద్దాం మళ్ళీ ఒకసారి వేసి చూడండి. మోస్ట్లీ కాదు, బ్యాలెన్స్ షీట్ మనకి ఇలా కరెక్ట్ గా ఇచ్చింటే రెండు పక్కలు టాలీ అయితే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఇటు సైడ్ అసెట్స్ లైబిలిటీస్, అటు సైడ్ లైబిలిటీ అసెట్స్ టోటల్ సరిపోయిందా? 54,280 సరిపోయింది సార్. 15 కూడా సరిపోయిందా? సరిపోయింది సార్. 54,000. ఎందుకంటే ఇక్కడ కరెక్ట్ గా ఇచ్చినాడు, ఎందుకంటే ఇక్కడ 54,040 ఏమి మార్పులు లేవు కాబట్టి టోటల్ ఎట్ సరిపోతుందా మీకు? 2,000 పెరిగింది. ఒక నిమిషం, 2,000కి
54,040, 54,280. 240 ప్రాఫిట్ పెరిగింది కాబట్టి రిమైనింగ్ ఓటింగ్ సరిపోయిందా? 2,000 ఇన్ఫ్లో ఎక్కువ ఉంది. 200 పెరిగింది, ఇప్పుడు 3,000 తగ్గింది. సరేలే, దాన్ని చూద్దాం. ఇది ఇక్కడ నా ప్రాబ్లం ఏదైనా ఉంటే చూస్తాను ఒకసారి. టెక్స్ట్ బుక్ లో ఏదైనా ఉందా ఈ ప్రాబ్లం? ఓకేనా? ఓకే సార్. మరి వేస్తే కరెక్ట్ గా వేసుకోండి. బ్యాలెన్స్ షీట్ సరేలేమ్మా. ఇంకేమైతే సో మనకు ఆ ప్రాబ్లం ఒకటే తప్పు వస్తే ఏం కాదు. మనకు ఎలా ఇండైరెక్ట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ లో ఎలా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేయాలనేది అర్థమైంది. ఎక్కడ మిస్టేక్స్ ఏదైనా ఇచ్చిండొచ్చేమో బ్యాలెన్స్ షీట్ లో. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ అయిపోయింది. చాలా వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ వేసారు ఫోర్త్ యూనిట్ లో? ఉన్నాను సార్, చూస్తా. లెవెన్ అవుతుంది సార్ ఈ ప్రాబ్లం వేసుకుంటే. 2 ప్రాబ్లమ్స్ కూడా చాలు. Yes. పోతే మనకి ఇంకొక యూనిట్ ఉంది. ఇంకొక యూనిట్ దీంట్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో లాస్ట్, అది మీకు ఏడ మధ్యలో ఉంది. థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ గానే ఉందన్నారు. ఏం కాదు, అటు ఇటు ఉన్నా. ఫిఫ్త్ యూనిట్ అది రేషియో అనాలిసిస్, నిష్పత్తుల విశ్లేషణ. రేషియో అనాలిసిస్, నిష్పత్తుల విశ్లేషణ, అన్ని అనాలిసిస్ ఇక్కడ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో. చూడండి, మనం దాన్ని మీనింగ్ చెప్పుకునేటప్పుడే చెప్పాం. ఇది ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ లోని అకౌంటింగ్ సమాచారాన్ని తీసుకొని మేనేజర్స్ కి అవసరమైనటువంటి అకౌంటింగ్ సమాచారాన్ని అందించేదే మేనేజ్మెంట్ అకౌంట్. అక్కడ మేనేజర్స్ చూడండి, ఫస్ట్ లో మనము ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అనాలిసిస్ చేసి అక్కడ కంపారిటివ్ స్టేట్మెంట్స్, కామన్ సైజ్ స్టేట్మెంట్స్, ట్రెండ్ అనాలిసిస్ అన్ని ఎలా ఉన్నాయో చూసి దాని గురించి ఏకాంతం చేయండి. సెకండ్ యూనిట్ లో, థర్డ్ యూనిట్ లో ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్. సో ఫండ్స్ అంటే స్పష్టమైనటువంటి నిర్వచనం లేదు మనకి అక్కడ. ఫండ్ అంటే ఓన్లీ నగదు మాత్రమే ఒకసారి అంటారు, ఒకసారి అంటే నేరో సెన్స్ లో. బ్రాడ్ సెన్స్ లో తీసుకుంటే హోల్ సంస్థ యొక్క అసెట్స్, ఎంప్లాయీస్, అంతా ఫర్నిచర్, స్టాక్ అందరినీ కలిపి ఫండ్స్ అంటాము. అలాగే
ఆ నిర్వచనంలో ఫండ్ అంటే నిర్వహణ మూలధనంలో మార్పు అనేది మనం గమనించాం. కాబట్టి చర మూలధనంలో దానికి మనం తయారు చేయడానికి చర మూలధనంలో మార్పులు చూపేటువంటి నివేదిక, అలా ఎంత ఫండ్స్ వచ్చినాయి ఏంటి అనేది, దానికి నిర్వహణ మూలధనంలో ఎంత పెట్టారు, మనకు ఫండ్స్ ఇన్ఫ్లో ఎంత ఉంది అనే దానికి కరెక్ట్ గా టాలీ అయ్యేదానికి మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ అలా 2 నివేదికలు తయారు చేస్తారు. అలాగే ఇప్పుడు నగదు ప్రవాహ నివేదికలు, నగదు ప్రవాహము సంస్థలోకి నిర్ణీత కాలంలో ఒక సంస్థలోకి ప్రవహించినటువంటి నగదు, అలాగే బయట. సో కాబట్టి ప్రవాహము అంటే అది ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2 ఉంటాయి, లోపలికి ప్రవాహము బయటికి ప్రవాహం. సో ఎలా ఉంటుంది అనేది మనం ఈ ప్రాబ్లమ్స్ తో మనకు అర్థమైంది. ఇదంతా అనాలిసిస్. సో లాస్ట్ ఫైనల్ గా నిష్పత్తుల విశ్లేషణ. సో కాబట్టి ఇది ఆర్థిక నివేదికల్లో విశ్లేషణలో మనం ఉపయోగించేటువంటి సాధనాల్లో ప్రధానమైనటువంటిది నిష్పత్తుల విశ్లేషణ. నిష్పత్తుల విశ్లేషణ ఆర్థిక విశ్లేషణకు ఉపయోగించేటువంటి సాధనాలలో నిష్పత్తుల విశ్లేషణ ప్రధానమైనది. సో కాబట్టి నిష్పత్తి అంటే ఏమని అర్థం? అసలు నిష్పత్తి అంటే నిష్పత్తి అంటే 2 అంకెల మధ్య గల సంబంధాన్ని 2 అంకెల మధ్య గల సంబంధాన్ని వివరించే దాన్ని నిష్పత్తి అంటే 4000 8000 ఈ రెండింటి మధ్య ఎలా ఉంది సంబంధము? 2 అంకెల మధ్య గల సంబంధాన్ని వివరించడాన్ని మనం నిష్పత్తి అంటాం. సో కాబట్టి 4000 8000 ఇచ్చినాడు అనుకోండి, ఎలా ఉంది నిష్పత్తి? 8000 100% ఉంటే 4000 ఎంత ఉంది? దాంట్లో 50% ఉంది. ఇది 4000 రెట్లో కూడా చెప్పొచ్చు. 4000 ఒక రెట్లు అయితే దానికి 1:2 2 రెట్లు 8000 ఉంది. ఇలా 2 అంకెల మధ్య సంబంధాన్ని వివరించడాన్ని నిష్పత్తి అంటాము. అంటే మనకు 2 అంకెల మధ్య గల సంబంధము భావార్థాల, మనం దీన్ని చెప్పాలంటే ఏమంటాము దాన్ని? భావార్థాల భాగాహార లబ్ధాన్ని. అంటే మనకు ఆల్రెడీ 2 అంకెల మధ్య గల అంకగణిత సంబంధం, 2 అంకెల మధ్య గల అంకగణిత సంబంధం అన్నమాట. అంటే 2 గణిత సంబంధమైన లబ్ధాహారాల భాగహార లబ్ధాన్ని మనం ఇక్కడ నిష్పత్తిగా చెప్పొచ్చు. ఏమంటున్నాడు? 2 అంకెల మధ్య గల అంకగణిత సంబంధం, 2 అంకెలకి ఇప్పుడు 1 2 ఈ రెండింటి మధ్య ఎలా సంబంధం ఉంది? 2 100% అంటే ఇక్కడ 1 50%, అందులో సగం ఉంది. లేదా ఇది 10,000 ఇస్టు 5,000 అన్నాం అనుకోండి, ఈ రెండింటి మధ్య సంబంధం ఎలా ఉంది? 2:1. సో ఇలా 2 అంకెల మధ్యన గల అంకగణిత సంబంధాన్ని మనం ఇక్కడ నిష్పత్తి ద్వారా వివరించడానికి వీలవుతుంది. ఓకేనా? సో కాబట్టి 2 గణిత సంబంధమైన భావార్థాల భాగాహార లబ్ధాన్ని, 2 గణిత సంబంధమైన భావార్థాల భాగాహార లబ్ధాన్ని మనం ఇక్కడ నిష్పత్తిగా చెప్పవచ్చు. సో నిష్పత్తిని గురించి మనము చెప్పడానికి అంత పెద్ద మీనింగ్ లేదు అక్కడ. కాబట్టి ఒక సంస్థ యొక్క ఆర్థిక స్థితిని లేదా తన యొక్క నిర్వర్తతను సమీక్షించడానికి నిష్పత్తిని కొలమానంగా చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం అకౌంటింగ్ సమాచారం వలన అర్థవంతమైనటువంటి వివరణ
వ్యాఖ్యానాన్ని మనం పొందలేము. సో కాబట్టి అలా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,50,000కి 75,000కి ఎంత మధ్య సంబంధం ఉంది అంటే మనము అంకెల మధ్య సంబంధాన్ని చూసి చెప్పలేము. ఆ రెండింటిని 1,50,000 బై 75,000 = చేస్తే 1,50,000 75,000 చేత భాగిస్తే వచ్చేటువంటి ఈ భాగహార లబ్ధం ఎంత ఉంది? 2గా ఉంది. అంటే ఇది 75,000 కన్నా 1,50,000 2 రెట్లు ఉంది. ఎన్ని రెట్లు ఉంది? ఇది 75,000 ఒకటైతే 1:2గా ఉంది. కాబట్టి మనము నిష్పత్తి అంటే 2 గణిత సంబంధమైన భావార్థాల భాగహార లబ్ధాన్ని మనము నిష్పత్తిగా చెప్పవచ్చు. ఓకేనా? రైట్. కాబట్టి సంస్థ యొక్క ఆర్థిక స్థితిని, నిర్వర్తనను సమీక్షించడానికి నిష్పత్తిని కొలమానంగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకాలు 1,00,000 అంటే అమ్మిన వస్తువులు వ్యయము 60,000 అనుకో. అంటే ఎంత శాతం ఉంది? 1,00,000ని మనం 100%గా తీసుకొని 60,000 అందులో ఎంత శాతం ఉందో అనేది చూస్తున్నాం. అంటే ఈ 2 అంకెల మధ్య ఉన్నటువంటి అంకగణిత సంబంధాన్ని మనం కొలవడానికి ఈ 1,00,000లో 60,000 ఎంత ఉంది, ఎంత శాతం ఉంది అని చూసుకోవాలంటే మనకు సింపుల్ గా 1,00,000:60,000 వేసినట్లయితే 60% ఉంది. ఏది 60% ఉంది? అమ్మిన వస్తువుల వ్యయము అనేది మొత్తం అమ్మకాలలో 60% ఉంది. రిమైనింగ్ 40% స్థూల లాభం కిందకు వస్తుంది. స్థూల లాభము 40% ఉంటుంది. సో ఇలా 2 అంకెల మధ్య గల మనకు ఆ సంబంధాన్ని, అంకగణిత ఖచ్చితత్వ సంబంధాన్ని తెలుసుకోవడానికి మనం ఇక్కడ నిష్పత్తి అంటున్నాము. దానికోసం వివరించడానికి నిష్పత్తి. కాబట్టి ఇక్కడ వ్యాపార సంస్థలకి నిష్పత్తులకి ఏంటి సంబంధము అంటే, వ్యాపార సంస్థల యొక్క ఆర్థిక స్థితిని, దాని యొక్క నిర్వర్తనను మనము సమీక్షించడానికి నిష్పత్తిని కొలమానంగా తీసుకుంటాం. దేనికి కొలమానంగా తీసుకుంటాము? నిష్పత్తిని కొలమానంగా తీసుకుని చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో కాబట్టి మనకు అకౌంటింగ్ లో లభించేటువంటి సమాచారం వల్ల పూర్తిగా మనకి ఇక్కడ అర్థవంతమైనటువంటి వివరణ, వ్యాఖ్యానాన్ని పొందలేము. 2 రావు. సో కాబట్టి వాటి మధ్య ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25,000 ప్రస్తుత అప్పులు ఉన్నాయనుకోండి, ప్రస్తుత ఆస్తులు 1,00,000 ఉన్నాయనుకోండి. ఈ రెండింటి మధ్య ఎంత సంబంధం ఉంది? 25,000 ప్రస్తుత అప్పులు. ఓకే, ప్రస్తుత ఆస్తులు ఎంత? 1,00,000. సో కాబట్టి ఇవి ప్రస్తుత అప్పులు అనేటివి ప్రస్తుత ఆస్తుల్లో 1/4 వంతు ఉన్నాయి. అంటే 25% ఉన్నాయి. ఇలా చెప్పుకుంటే మనకి ఈజీగా 2 అంకెల మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్, ఆ సంబంధం అనేది అర్థమవుతుంది. అంతేనా? 25,000 ప్రస్తుత అప్పులు అంటే 1,00,000 రూపాయలు ప్రస్తుత ఆస్తులు అంటే మనకు చరమూలధనం ఏం సూత్రము? ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు కదా. కాబట్టి ఇక్కడ చరమూలధనం రావాలి అంటే 1,00,000 రూపాయల నుంచి 25,000 తీసేయాలి. అలా కాకుండా ఈ రెండింటి మధ్య ఎంత సంబంధం ఉంది అనేది మనం అర్థం చేసుకోవడానికి ఈ రెండింటికి నిష్పత్తి కడితే మనకు అర్థమవుతుంది. అంటే ఇది ప్రస్తుత అప్పులు 1 అయితే దానికి 4 రెట్లు ప్రస్తుత ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య సంబంధం ఎలా ఉంది? 1:4, 1:4. ఎలాగా? 25,000:100 వేస్తే దాన్ని ఉన్నటువంటి ఆ పెద్ద అంకెల మధ్య సంబంధాన్ని గురించి చూస్తే మనకు పూర్తి అవగాహన, అర్థ వివరణ వ్యాఖ్యానించడానికి కష్టం అవుతుంది. సో కాబట్టి దాన్ని
మనము దాన్ని మినిమైజ్ చేసినట్లయితే దాన్ని తక్కువగా ఇప్పుడు దేంతో పోతుంది 25,000 ఇస్తూ ₹1,00,000 ఇచ్చాడు అనుకోండి. సో కాబట్టి దేంతో పోతుంది 25,000 ఒక్కట్లు 25,004. సో కాబట్టి ఇక్కడ మనకు దగ్గర వాటి మధ్య సంబంధాన్ని గురించి తెలుసుకోవడానికి మనకు ఒక పూర్తిగా అర్థమవుతుంది. అంటే ప్రస్తుత అప్పులు 1 రెట్లు ఉంటే దానికి 4 రెట్లు అనేటివి ప్రస్తుత ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుత ఆస్తులు ఉన్నాయి. కాబట్టి ఇలా మనము దాన్ని విశ్లేషించడానికి మనం ఇంకా అంకెల మధ్య సంబంధాన్ని పూర్తిగా దగ్గరగా అర్థ వివరణ చేయడానికి దాని గురించి మనం వ్యాఖ్యానించడానికి అకౌంటింగ్ సమాచారాన్ని మనం ఇక్కడ ఈ ఆర్థిక నిష్పత్తుల విశ్లేషణ తీసుకుంటాం. అర్థమవుతుందా? సో కాబట్టి ఇది ఇంకా దీనికి పెద్దగా చెప్పడానికి ఇంట్రడక్షన్ కూడా ఏం లేదు. ఆర్థిక స్థితి నిర్వర్తనను సంబంధించినటువంటి విశ్లేషణకు పరిమాణాత్మక తీర్పు లేదా నిర్ణయాన్ని ఇవ్వడానికి నిష్పత్తుల విశ్లేషణ అనేది మనకు సహకరిస్తుంది. గత సంవత్సరము స్థిరాస్తులు 5 లక్షలు ఉన్నాయనుకోండి, ఈ సంవత్సరం 10 లక్షలు ఉన్నాయనుకోండి. 5 లక్షలకి 10 లక్షలకి మధ్య ఎంత శాతం పెరిగాయి అనేది మనం అలా చూస్తే మనకు అర్థం కాదు. కాబట్టి 10 లక్షల్లో 5 లక్షలకి మధ్య ఆ సంబంధాన్ని మనం దగ్గరగా గమనించినట్లయితే అంటే ఎంత శాతం పెరిగాయి? గత సంవత్సరం అంటే 5 లక్షలు ఉన్నటువంటి స్థిరాస్తులు ఏదో ఒక ఆస్తి 5 లక్షలు ఉంది, 10 లక్షలు పెరిగింది అంటే ఎంత శాతం పెరిగినట్టు? ఇది 1 అయితే ఇది 2. కాబట్టి గతంతో పోలిస్తే 5 లక్షలు ఉన్నటువంటిది 10 లక్షలకు వచ్చిందంటే 100% గతంతో పోలిస్తే 100% పెరిగినట్టు. అంటే పోయినసారి 1 రెట్లు ఉంటే ఈసారి దానికి 2 రెట్లు పెరిగినాయి. ఇలా మనం అర్థం చేసుకోవడానికి 2 అంకెల మధ్య సంబంధాన్ని లేదా అంకగణిత సంబంధాన్ని మనము వివరించడానికి నిష్పత్తుల విశ్లేషణ తీసుకుంటాం. అదే కాబట్టి అకౌంటింగ్ సమాచారంలో ఇచ్చినటువంటి మనం సమాచారాన్ని తీసుకొని దాన్ని నిష్పత్తుల విశ్లేషణ ద్వారా మనము ఆ వ్యాపార సంస్థ యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంది, నిర్వర్తన ఎలా ఉంది, దాన్ని సంబంధించినటువంటి విశ్లేషకుడు దాన్ని పరిణాత్మకంగా తీర్పును నిర్ణయాన్ని ఇవ్వడానికి మనకు నిష్పత్తుల విశ్లేషణ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అలాగే అదే చెప్పేది కూడా అంకెలు విలువైనవే కానీ వాటి వలన మనకేమీ బోధపడదు. వాటిని మరొక అంకెతో మనం పోల్చినట్లయితే ఆ అంకెల వలన మనకేమి సంకేతం అందదు. కాబట్టి వివిధ అకౌంటింగ్ సమాచారాల మధ్య అకౌంటింగ్ నిష్పత్తులు పరస్పర సంబంధాన్ని వెల్లడి చేస్తాయి. కాబట్టి ఆర్థిక నివేదికల ద్వారా లభ్యమయ్యేటువంటి అకౌంటింగ్ సమాచారం మధ్య గల సంబంధాన్ని లెక్కించినట్లయితే వాటిని ఆర్థిక నిష్పత్తులు అంటారు. సో కాబట్టి ఆర్థిక నిష్పత్తులు అంటే అకౌంటింగ్ సమాచారంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఆర్థిక నిష్పత్తులు పరస్పర సంబంధాన్ని మనకు వెల్లడి చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఆర్థిక నివేదికల ద్వారా లభ్యమయ్యేటువంటి సమాచారము దీన్ని మనం ఇక్కడ ఆర్థిక నివేదికలు తీసుకుని మనము దాని యొక్క కంపేర్ చేయడము, దాని యొక్క సమాచారాన్ని లేదా వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందుకని వీటిని మనము ఆర్థిక నిష్పత్తులు అని కూడా అంటాం. ఆర్థిక నిష్పత్తులు, ఫైనాన్షియల్ రేషియోస్, రైట్. కాబట్టి నిష్పత్తులలో మనకు వివిధ రకాలైనటువంటి నిష్పత్తులు ఉన్నాయి, దాని గురించి మళ్ళీ చెప్తాము. అలాగే మనకి ఇక్కడ ప్రస్తుత ఆస్తులకు ప్రస్తుత అప్పులకు నిష్పత్తి, దీన్నే మనము
కరెంట్ రేషియో అంటాము, లేదా ప్రస్తుత రేషియో అంటాము. ప్రస్తుత నిష్పత్తి, కరెంట్ రేషియో, ప్రస్తుత నిష్పత్తి. ఇది మామూలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 1:2:1 గా ఉండాలి. దీనికి ఏమంటామంటే అది శ్రేయస్కరమైనటువంటి దాన్ని ఒక సంస్థ యొక్క ఆస్తులకి అప్పులకి మధ్య గల సంబంధం ఎలా ఉండాలి అంటే, ఆస్తులు 2 రెట్లుంటే ఆస్తులు దానికి 1 రెట్టు అప్పులు ఉండాలి. అప్పుడు ఆ సంస్థకి లిక్విడిటీ, బయట లిక్విడిటీ పరపతి ఉంది అని మనం భావించుకోవచ్చు. సో అంతేగాని ఇది 2 అది 2 ఉండకూడదు. ప్రస్తుత ఆస్తులు = ప్రస్తుత అప్పులు అన్నాం అనుకోండి, అప్పుడు ఆ సంస్థ ఏమన్నైంది? మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ సంస్థకి అప్పులు, ప్రస్తుత అప్పులు ఎక్కువగా ఉన్నాయి. అది శ్రేయస్కరం కాదు. అందుకని నేను దాన్ని శ్రేయస్కరమైనటువంటి స్థానము లేదా నిష్పత్తి ఏది అంటే, ప్రస్తుత ఆస్తులకి మధ్య ప్రస్తుత అప్పులకి మధ్య 2:1 నిష్పత్తి, దట్ ఈస్ శ్రేయస్కరమైనటువంటిది. ఆ రేషియోలో ఉంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంస్థకి 50,000 ప్రస్తుత అప్పులు ఉన్నాయి అంటే దానికి 2 రెట్లు ప్రస్తుత ఆస్తులు ఉండాలి. 10 లక్షలు ప్రస్తుత అప్పులు ఉన్నాయి అంటే దానికి 2 రెట్లు అంటే 20 లక్షలు ప్రస్తుత ఆస్తులు ఉండాలి. ఇలా అది దాన్ని అంటే ప్రస్తుత నిష్పత్తి అనేది ఏ రేషియోలో ఉండాలి అంటే 2:1 ఉండాలి. అది ఆ సంస్థకి శ్రేయస్కరం, ఆ సంస్థకి మంచి పొజిషన్ లో ఉన్నట్టు లెక్క. ఓకేనా? సో ఇలా అలాగే స్థిరాస్తుల్లో అనేక రకాలైనటువంటి ఆస్తులు ఉన్నాయి. స్థిరాస్తులకి ఇంకా మనకు నిష్పత్తులు చాలా వస్తాయిలే, వాటిలన్నిటి గురించి చెప్తాము. ఆ నిష్పత్తులు 4 రకాలైనటువంటి నిష్పత్తులు. ఇవి లాభదాయక నిష్పత్తులు, కవరేజీ నిష్పత్తులు, టర్నోవర్ నిష్పత్తులు, ఆర్థిక నిష్పత్తులు, అలాగే లివరేజీ నిష్పత్తులు అని 5 రకాలైనటువంటి నిష్పత్తులు మనకు నిష్పత్తులుగా 5 రకాలుగా వర్గీకరించవచ్చు. అయితే ఈ నిష్పత్తుల వల్ల మళ్ళీ దానికి నేను డీటెయిల్డ్ గా మీకు చెప్తాను. ఫస్ట్, ఈ నిష్పత్తుల యొక్క ప్రయోజనం, ఇంపార్టెన్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ రేషియో అనాలిసిస్. సో కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఏంటి అంటే, ఆర్థిక నివేదికలోని అంశాల గ్రూపుల మధ్య గల సంబంధాన్ని నిర్ణయించి తెలియపరిచే విధానాన్ని మనం ఇక్కడ నిష్పత్తుల విశ్లేషణ అంటాం. ఆర్థిక నివేదికలోని అంశాల గ్రూపుల మధ్యన ఉన్న సంబంధాన్ని తెలియపరిచే విధానాన్ని మనం ఇక్కడ నిష్పత్తుల విశ్లేషణ అంటాము. అలాగే ఆర్థిక విశ్లేషణకు ఇది ఒక శక్తివంతమైనటువంటి సాధనంగా ఉపయోగపడుతుంది. సంస్థ యొక్క ఆర్థిక పరిపుష్టి, పటిష్టత, స్థితి, లోపాలకు నిష్పత్తులు అనేటివి సూచికలుగా, ఇండెక్స్ గా పనిచేస్తాయి. అలాగే మనకు ఈ నిష్పత్తుల విశ్లేషణ వల్ల ఉపయోగాలను చూసినట్లయితే, ఆర్థిక స్థితి విశ్లేషణకు ఉపయోగపడుతుంది. ఆర్థిక స్థితి యూస్ఫుల్ ఇన్ ఫైనాన్షియల్ పొజిషన్ అనాలిసిస్. సో కాబట్టి మన యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అనేది విశ్లేషణ చేసుకోవడానికి రేషియో అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఆర్థిక నిష్పత్తులు సంస్థ యొక్క ఆర్థిక స్థితిని వెల్లడి చేస్తాయి. కాబట్టి బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు, ఇలాంటి వాటికి అలాగే
ఆర్జన సంస్థలకు రుణాలకు సంబంధించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడానికి గాను ఈ నిష్పత్తులు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే అకౌంటింగ్ అంకెలను సూక్ష్మీకరించి ఉపయోగిస్తుంది. ఇది యూస్ఫుల్ ఇన్ సింప్లిఫైయింగ్ అకౌంటింగ్ ఫిగర్స్. అలాగే కార్యవర్తన సామర్థ్యాన్ని సమీక్షించడానికి ఉపయోగపడుతుంది నిష్పత్తుల విశ్లేషణ. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు, ఒకడు 100 యూనిట్లు ఉత్పత్తి చేశాడు, ఇంకొకడు 50 యూనిట్లు ఉత్పత్తి చేశాడు. సో కాబట్టి వాళ్ళ ఇద్దరి యొక్క ఉత్పత్తి దాన్ని మనం ఇక్కడ కార్యవర్తన సామర్థ్యాన్ని సమీక్షించడానికి మనకు వాళ్ళిద్దరి మధ్య ఒక రేషియో, ఆ అంకె వాళ్ళిద్దరి ఉత్పత్తి యొక్క వాళ్ళు సాధించినటువంటి అవుట్పుట్, దాన్ని 2 అంకెల మధ్య ఆ సంబంధాన్ని మనం నిష్పత్తి కట్టినట్లయితే 50కి 100కి ఎలా ఉంది అంటే, ఇక్కడ 100 అనే అతను 50 యూనిట్లు చేసిన దానికన్నా 2 రెట్లు ఎక్కువ చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా మనము వాళ్ళ యొక్క పనితీరును, కార్యవర్తనాన్ని కొలవడానికి మనకు లేదా సామర్థ్యాన్ని సమీక్షించడానికి ఈ నిష్పత్తులు ఉపయోగపడతాయి. అలాగే భవిష్య అంచనాలకు ఉపయోగపడుతుంది. సమస్త బలహీనతలు గుర్తించడానికి ఉపయోగపడుతుంది. నిర్వర్తనను పోల్చడానికి ఉపయోగపడుతుంది. సో ఇవి మనకు ఈ ఆర్థిక నిష్పత్తులు లేదా నిష్పత్తుల విశ్లేషణ వల్ల మనకు ఉపయోగాలు లేదా ప్రయోజనం. నిష్పత్తుల విశ్లేషణ ప్రాముఖ్యం, ఇంపార్టెన్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ రేషియో అనాలిసిస్ అనుకుంటే ఏమేమి? ఆర్థిక స్థితిని విశ్లేషణకు ఉపయోగపడుతుంది. అలాగే ఆర్థిక అంకెలను లేదా అకౌంటింగ్ అంకెలను సూక్ష్మీకరించడానికి ఉపయోగిస్తుంది. అలాగే కార్యాచరణ సామర్థ్యాన్ని మనము సమీక్షించడానికి నిష్పత్తులు కట్టుకుంటాము, ఉపయోగపడతాయి. అలాగే భవిష్య అవసరాలకు ఉపయోగపడుతుంది. సమస్త బలహీనతలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నిర్వర్తనను పోల్చడానికి ఉపయోగపడుతుంది. సో ఇది మనకు ఈ నిష్పత్తి విశ్లేషణ వల్ల ప్రయోజనాలు. సో కాబట్టి దీనిలో పరిమితులు కూడా ఉన్నాయి. నిష్పత్తుల విశ్లేషణ పరిమితులు. ఇక్కడ వింటున్నారా? బోరు కొడుతుందా? తిరిగి ఏదైనా బోరే కొడుతుంది. రైట్, దీని గురించి కొద్దిగా నోట్స్ రాసుకోండి. మరీ ఎక్కువ చెప్తే బోర్ కొడుతుంది కాబట్టి మీకు నిష్పత్తి విశ్లేషణ ఉంటే మీకు ఏమన్నా మెటీరియల్ పెడతాను. సో కాబట్టి సింపుల్ గా నిష్పత్తుల విశ్లేషణ అంటే ఏదో రాసుకొని, ఆర్థిక విశ్లేషణకు ఉపయోగించేటువంటి సాధనాలలో నిష్పత్తి విశ్లేషణ ప్రధానమైనది. నిష్పత్తి అంటే 2 అంకెల మధ్య గల సంబంధాన్ని వివరించడానికి నిష్పత్తి, మరియు 2 అంకెల 2 అంతకంటే ఎక్కువగా ఉన్న వాటి మధ్య. ఈ విధంగా నిష్పత్తి అంటే 2 అంకె మధ్య గల అంకగణిత సంబంధం అన్నమాట. కాబట్టి 2 అంకెలు సంబంధమైన భావార్థాలు, భాగహార లబ్ధాన్ని మనం ఇక్కడ నిష్పత్తిగా చెప్పవచ్చు. ఓకే, సో అది పోతే అకౌంటింగ్ నిష్పత్తులను మనము వివిధ రకాలుగా పేర్కొనవచ్చు.
వాటిలో ప్రస్తుత ఆస్తులకు ప్రస్తుత అప్పులకు నిష్పత్తి దాన్ని మనము కరెంట్ రేషియో ప్రస్తుత నిష్పత్తి అంటాము. కాబట్టి దీనికి మనం ఎలాగైనా చెప్పొచ్చు. రేటు ఎన్ని రెట్లు, శాతము, ఏ రేటుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటాం అంటే 100లో లేదా 10,000లో ఎంత శాతం, 10,000పై లేకపోతే ₹1,00,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనుకుంటే దాని మీద 10% లేదా 16% లేదా 15% ఇలా రెండు ఉన్నటువంటి అంకెల్లో మనము రేటు శాతము ఏదైనా కనుగొనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందా మనం చెప్పినట్టు 25,000 ఇస్తూ 1,00,000 ఈ రెండు శాతం కట్టచ్చు. అంటే ప్రస్తుత అప్పులు అనేటివి ప్రస్తుత ఆస్తుల్లో 25% ఉన్నాయని చెప్పొచ్చు. లేదా ప్రస్తుత అప్పులు ఒక ఇదైతే దానికి 4 రెట్లు ప్రస్తుత ఆస్తులు ఉన్నాయి, అట్లా రేట్లు కూడా చెప్పొచ్చు, శాతంలోనూ చెప్పొచ్చు. ఇలా మనము నిష్పత్తుల్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు. మనము ఇక్కడ రేటు ఎన్ని రెట్లు ఉంది, ఎంత రేటు ఉంది, అలాగే శాతం ఎంత శాతం ఉంది, 50,000కి 1,00,000కి ఎంత శాతం డిఫరెన్స్ ఉంది అంటే 50% ఎట్టు కూడా చెప్పొచ్చు. లేదా రేట్లు అన్నామనుకోండి, 50,000 ఒకటైతే దానికి 2:1 ఇట్టు కూడా చెప్పొచ్చు. సో అవి నిష్పత్తుల రకాలు. మనము దీనికి సంబంధించినటువంటి నోట్స్ సింపుల్ గా రేపు చెప్తాను. ఏమ్మా 10వ ప్రాబ్లం ఏం చేస్తారు మరి? వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఎవరు రెస్పాండ్ కదా ఉన్నారా? థియరీ చెప్పుకోబో వాక్కోబో అనేసి గమనం ఉన్నారు, మ్యూట్ లో పెట్టేసి ఉన్నారమ్మా? హలో, సరేలే, సరేమ్మా రేపు క్లాస్ లో చూద్దాం. అయిందా? టైం అయిందా? ఓకే, రైట్. రేపు క్లాస్ లో చెప్తాం ఇది డీటెయిల్ గా. ఇంకొంచెం నిష్పత్తులు అంటే ఏంటి, దాని యొక్క ప్రయోజనాలు, పరిమితులు, ఇదంతా థియరీ ఏం అడగడు మనకు, డైరెక్ట్ దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే నిష్పత్తుల వర్గీకరణ, ఆ నిష్పత్తులు ఏమేమి, దాని గురించి నీట్ గా ఆపరేటింగ్ నిష్పత్తి అంటే ఏంటి, స్థూల నిష్పత్తి అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకుంటా రేపు వాటికి నోట్స్ రాసుకుంటా వద్దాం. ఎంతమంది ఉండరు? పోతే మీకు కూడా మిడ్ ఎగ్జామ్స్ పెట్టాలి. నాకు మిడ్ ఎగ్జామ్స్కి వచ్చే లోపల మీరు ఏం చేస్తారంటే ఈ 4 యూనిట్లకు సంబంధించినటువంటి నోట్స్, దానికి సంబంధించినటువంటి అసైన్మెంట్స్, ప్రతి యూనిట్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకున్నానో అవన్నీ వేసి ప్రాక్టీస్ చేసి మీకు తెచ్చి నాకు చూపిస్తేనే మీకు మిడ్ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. ఇది కూడా వీలైనంత తొందరగా ఈ యూనిట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ వర్క్ గురించి ఆలోచిద్దాం. ప్రాజెక్ట్ వర్క్ చేయాలి మీరు. ప్రాజెక్ట్ వర్క్ ఎలా, ఎక్కడ, ఏంటి, ప్రాజెక్ట్ వర్క్ లైవ్ ఏమైనా చేస్తారా, లేకపోతే మీ సీనియర్స్ ప్రాజెక్ట్స్ వర్క్స్ ఉన్నాయి వాటిని చూసి ఏమన్నా మీకు ఏమన్నా డేటా ఇస్తే ఏమన్నా దాని ఆధారంగా చేసుకుని వస్తారా అనేది మళ్ళీ చూద్దాం. దీన్ని కంప్లీట్ చేద్దాం ఫాస్ట్ గా. ఇదేం పెద్ద కష్టం కాదు, చాలా ఈజీ. అయితే మీకు ఆ నిష్పత్తుల యొక్క ఈక్వేషన్స్, సూత్రాలు మీకు రావాలి. ఓకే మా, బాయ్.